బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఆ సమయంలో నిద్రలేస్తే ఏం జరుగుతుంది? ఆ సమయంలో నిద్రలేస్తే ఇన్ని ప్రయోజనాలా? ఇక బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేవడం వల్ల కలిగే లాభాలను గమనిస్తే ఈ టైంలో చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి సౌండ్ వినిపించదు. దాంతో దైవారాధన చేసినా, విద్యార్థులు చదువుకున్నా, ఏదైనా ఓ పనిని చేపట్టినా ఏకాగ్రతతో పూర్తి చేయవచ్చు. మనసు చేస్తున్న పనిపైనే శరీరం లగ్నం అవుతుంది. ఇంద్రియాలు సైతం అప్రమత్తంగా పనిచేస్తాయి. అన్నింటికీ మించి మెదడు పనితీరు చురుగ్గా ఉంటూ మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటన్నింటి ద్వారా సానుకూల దృక్పథం కూడా పెరుగుతుంది. ఆ ప్రభావం మిగిలిన రోజుపైన పడి క్రమంగా ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయని పరిశోధనల్లోనూ తేలింది. అంతేకాదు, ఈ సమయంలో గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ గాలిని పీల్చడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒత్తిడి సమస్య కూడా అదుపులోకి వస్తుంది. వీటన్నింటి కారణంగా శరీర జీర్ణ వ్యవస్థ, జీవక్రియల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఏవైనా వ్యాయామాలు, ధ్యానం వంటివి చేయాలనుకునేవారికి, వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫోకస్ చేసేవారికి ఇదే సరైన సమయమని చెబుతారు.